హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫైన్ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి, పెద్దలకి ఎంతో ఇష్టమైన స్నాక్ కరకరలాడే మురుకులు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం 1 కేజీ రేషన్ రైస్ తీసుకోవాలి. వీటికి సోనా మసూరి రైస్ కంటే రేషన్ రైస్ అయితేనే చాలా బాగా వస్తాయి. అలాగే 1 కప్పు శనగపప్పు, 2 కప్పుల పుట్నాలు అంటే పప్పులు వేసుకోవాలి. 1 కప్పు మినపప్పుని కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ పైన రోస్ట్ చేసుకోవాలి. ఇవి రోస్ట్ అయ్యాక ఈ మినపప్పుని వాటిలో కలిపేసుకొని మొత్తం అన్ని బాగా కలిపేసుకొని మెత్తటి పిండిలాగా మరాడించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ వాముని, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి, ఇంకా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ల వేడి ఆయిల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నీళ్ళను కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. చూసారు కదా, పిండి ముద్దగా అయింది. ఇప్పుడు ఈ పిండిని మురుకులు వేసుకోవడానికి ఒక మురుకుల పావును తీసుకొని అందులోకి కొంచెం పిండిని పెట్టుకోవాలి. ఇందులో పిండిని పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలో ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం పెట్టుకున్న మురుకులు పావులు పెట్టుకున్నాం కదా పిండిని, దాంతో మురుకులు ఒత్తుకోవాలి. ఇలా 2 చేతులతో రౌండ్గా తిప్పుకుంటూ మురుకులు ఒత్తుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ పైన కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనండి, కరకరలాడే మురుకులు రెడీ అయిపోయాయి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయ్యాయి, మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ ఏమైనా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పీల్ చేసుకుంటాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.